అందరికీ ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే నేను చెప్పే పద్ధతిలో నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి. ఇక ప్రతి సంవత్సరం ఇవే కొలతలతో ప్రిపేర్ చేసుకుంటారు. ఈ కొలతలతో చేసుకుంటే సంవత్సరం మొత్తం అదే రంగు అదే రుచితో ఉంటుంది. ఏ మాత్రం కలర్ చేంజ్ అవ్వదు. ఉప్పు కారం ఆయిల్ ఏమీ సరిపోకుండా కొంచెం కొంచెం వేసుకుని పట్టుకుంటే పచ్చడి పట్టిన 2-3 నెలల నుంచే కలర్ చేంజ్ అవటం మొదలవుతుంది. 5-6 నెలలకి చూస్తే నల్లగా అయిపోయి ఉంటుంది. ఒక్కసారి ఈ కొలతలతో ప్రిపేర్ చేసి చూసుకోండి, చాలా మంచిగా వస్తుంది. ముందుగా ఉసిరికాయలు తీసుకొచ్చుకుని పాడైపోయిన కాయలు అంటే దెబ్బలు తగిలినవి కానీ కుళ్ళిపోయిన కాయలు కానీ ఏమైనా ఉంటే తీసేసి పక్కన పెట్టేసుకోండి. పచ్చళ్ళు త్వరగా బూజు వచ్చేసేయటానికి కారణం పాడైపోయిన ఉసిరికాయలు ఉండటం వల్లనే. అవి లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఆ ఉసిరికాయల్లో నీళ్లు పోసుకుని ఉసిరికాయలు మొత్తాన్ని ఇలా ఉసిరికాయ పైన ఉన్న దుమ్ము మట్టి ఏమన్నా ఉంటే మొత్తం పోయేలాగా శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్ మీద వేసుకుని శుభ్రంగా తుడుచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ప్రతి కాయని శుభ్రంగా కడిగి పొడి క్లాత్ మీద వేసుకోవాలి. మరలా వాటిని ఇంకో క్లాత్ మీద వేసుకుని తడి అనేది ఏమీ లేకుండా పూర్తిగా తుడుచుకోవాలి. తడి ఉండి మనం పచ్చడి పట్టుకుంటే మరలా పచ్చడి బూజు వచ్చేసి పాడైపోతుంది. ఈ విధంగా తడి అనేది ఏమీ లేకుండా మొత్తం శుభ్రంగా తుడుచుకోండి. నేను ఈ పచ్చడి మీకు కేజీ కాయలతో చూపిస్తున్నాను. దీన్ని మా సైడు సోలా అంటారు. 2 సోలాలు కలిపి 1 కేజీ అనమాట. 1 కేజీ ఉసిరికాయలకి 150 గ్రాముల చింతపండు. వీడియోలో చూడండి, కరెక్ట్గా 150 గ్రాముల చింతపండు తీసుకుని దాంట్లో కొంచెం వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని దాంట్లో 100 గ్రాముల ఆయిల్ పోసుకుని, ఆయిల్ కూడా పప్పు నూనె అయితే చాలా బాగుంటుంది. మనం కడిగి తుడిచిపెట్టుకున్న ఉసిరికాయల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకోవాలి. ఉసిరికాయ వేగింది అని మనకు తెలియటానికి ఒక ఉసిరికాయ తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే కొంచెం మెత్తగా అనిపిస్తే ఉసిరికాయ వేగినట్లే. అలా వేగిన ఉసిరికాయల్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఉసిరికాయలు వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకుని మిగిలిన ఉసిరికాయలు కూడా వేయించుకుని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఉసిరికాయలు మొత్తం వేయించుకోవటం అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి చింతపండు రసం తీసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు మనం పులిహోరకి ఎలా అయితే తీసుకుంటామో అదే విధంగా తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చింతపండు రసాన్ని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఈ చింతపండు గుజ్జు మొత్తం ఉడికేసి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఉడికితే సరిపోతుంది. దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకోండి. దీన్ని మా సైడు గిద్ద అంటారు. 4 గిద్దలైతే 1 సోల అవుతుంది. సోల అంటే నేను ఇందాక మీకు చూపించాను కదా, అది 4 గిద్దలు కలిపి 1/2 కేజీ. ఇప్పుడు మనం తీసుకున్న కేజీ ఉసిరికాయలకి గిద్దన్నర ఉప్పు పడుతుంది. అంటే గ్రాముల్లో వచ్చి 230 గ్రాములు. 220 గ్రాములు అయినా సరే ఉప్పు తీసుకోవచ్చు. ఈ ఉప్పుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ నూనె పడుతుంది. మనం ఉసిరికాయలు వేయించుకోగా మిగిలిన నూనె ప్లస్ ఎక్స్ట్రా వేసుకుని మొత్తం 1/2 కేజీ అయ్యేలాగా చూసుకోవాలి. దాన్ని ఒక స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఈ ఆయిల్ వేసుకుని ఆయిల్ మొత్తం వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, కొంచెం పొట్టు తీసుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, పసుపు వేసుకుని ఈ తాలింపు మొత్తం వేయించుకోవాలి. ఈ తాలింపు మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు చల్లారి పెట్టుకోవాలి. పచ్చడి కలుపుకోవటం కోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దానిలో మనం వేయించుకున్న ఉసిరికాయలు, ఉడకపెట్టుకున్న చింతపండు పులుసు, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉప్పు, గిద్దన్నర కారం, గిద్దన్నర అంటే గ్రాముల్లో 75 గ్రాములు, 2 టేబుల్ స్పూన్ ఆవపిండి, 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. మీరు కారం తక్కువ తింటారు అనుకుంటే 1 గిద్ద కారం వేసుకోవచ్చు. అంటే 50 గ్రాముల కారం వేసుకోవచ్చు. ఇది మొత్తం కలిసిన తర్వాత చల్లారబెట్టుకున్న తాలింపు కూడా తీసుకొచ్చి ఈ పచ్చట్లో వేసుకుని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పచ్చడి కలుపుకునేటప్పుడు ఉసిరికాయలు, చింతపండు పులుసు, తాలింపు చల్లారి పెట్టుకున్న తర్వాతే పచ్చడి కలుపుకోవాలి. అంతేనండి. ఈ విధంగా పచ్చడి మొత్తాన్ని కలుపుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది నెక్స్ట్ డేది చూపిస్తున్నాను. ఇప్పుడు ముక్కలకి ఉప్పు కారం మొత్తం పట్టి ఆయిల్ చూడండి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. అంతేనండి. ఈ కొలతలతో ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఉసిరికాయ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఏ తొనకి ఆ తొన ఎలా వస్తుందోను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.